ఎక్కడ చూసినా కూడా కుక్క కాట్లతోటి బెంబేలెత్తిస్తున్నటువంటి నేపథ్యంలోనే బయటికి రావాలంటే జనాలు తీవ్రస్థాయిలో భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో 2 రోజుల క్రితం జరిగినటువంటి కుక్క కాటు యావత్ తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాలతో కూడా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 4 ఏళ్ల బాలుడు ఇంటి ఎదుట ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆ స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నటువంటి క్రమంలో వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడం, అదే సమయంలో ముఖం మీద కరవడంతో పాటు కనుగుడ్డుని పీకి బయటపడేసినటువంటి దారుణమైనటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన ఇక్కడనే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే తన స్నేహితులతోటి ప్రియాంశ ఆడుకుంటున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా వచ్చినటువంటి కుక్కలు అతని మీద దాడి చేయడం, ఆ తర్వాత విచక్షణారహితంగా కరిచినటువంటి క్రమంలోనే మొత్తం ముఖం మీద పలు చోట్ల గాయాలైంది. అదే సమయంలో కనుగుడ్డు ఒక్కసారిగా పీకి పడేయడంతో ప్రస్తుతం అయితే హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో ప్రస్తుతం అయితే ప్రియాంశ అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే రోజు భువనగిరిలోనే ఆర్బీ కాలనీలో మరొక 10 ఏళ్ల యువకుని మీద బాలుని మీద కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. 10ల సంఖ్యలో ప్రతి చోట ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదో ఒక చోట కుక్కలు దాడి చేస్తున్నటువంటి క్రమంలోనే జనాలు ఆసుపత్రి పాలవుతారు. అదే సమయంలో మనం చూసుకున్నట్లయితే కుక్కల నివారణ కోసం మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరం నిధులు సపరేట్ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఆ బడ్జెట్ కేటాయిస్తున్నప్పుడు కూడా కుక్కల్ని నియంత్రించలేకపోతున్నారు. అదే సమయంలో సంతానోత్పత్తిని అడ్డుకునేందుకు చేస్తున్నటువంటి చర్యలు కూడా ఫలించకపోవడంతో గొర్రెల మందల్లాగా కుక్కలు అయితే పెరిగిపోతున్నటువంటి క్రమంలోనే బయటికి రావాలంటే మహిళలతో పాటు చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బయటికి రావాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కూడా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు కూడా వాటిని అమలు చేసినటువంటి దాఖలాలు అయితే కనపడట్లేవు. అదే సమయంలో కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను వ్యతిరేకిస్తూ జనాలు కొంతమంది వాటి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ రోడ్ల మీదకి రావడం, నిరసన వ్యక్తం చేయడం, ఫ్లెక్సీలు పట్టుకోవడం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కుక్కల మీద ప్రేమతోటి వాళ్ళంతా చేస్తున్నప్పుడు కూడా జరుగుతున్నటువంటి దారుణాలకు అంటే కుక్కల కారణంగా ఆసుపత్రి పాలవుతున్నటువంటి జనాలకు సమాధానం ఎవరు చెప్పాలనేది కూడా ఒక ప్రశ్న అయితే రేకెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి కొంతమంది స్థానికులు మనతో పడినారు. సార్ చెప్పండి, మొన్న జరిగినటువంటి ఘటన మనుషుల్ని కలిచివేస్తుంది. ఆ ఘటన దలుచుకుంటేనే ఒక్కసారిగా ఒక ఆందోళన అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్? చూడండి, అది చిన్న పిల్లవాడిని ఇక్కడ సాయంత్రం అయితే పిల్లలంతా ఆడుకుంటుంటారు. జనరల్గా మామూలుగా ఆడుకుంటున్నప్పుడు ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాయి. రాత్రి మమ్మల్ని నిద్ర కూడా పోనిస్తలేవు ఆ కుక్కలు. ఎప్పుడు పడితే అప్పుడే వర్రటము అసలు డిస్టర్బ్ అయిపోతుంది. ఏమాత్రం గుంపులుగా ఒకటి కూడా కాదు, 1, 2 అన్నట్టు కూడా కాదు కొడితే. ఇప్పుడు మీద కొడదామని ప్రయత్నం చేసినా మళ్ళీ మా మీదకే వచ్చేస్తున్నాయి, ఎదురుపడుతున్నాయి. అదే చిన్నపిల్లలు అయితే వాళ్ళని దాడి చేస్తుండే. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. కానీ ప్రభుత్వం ఇంత ఏం పట్టించుకున్నట్టు అనిపిస్తలేదు. కాబట్టి దీని మీద మాకు చర్య తీసుకోవాలి. వాడిని ఒక పులి వేటాడినట్టు వేటాడింది అది ఆ యొక్క కుక్క. ఈ విధంగా జరిగినప్పుడు ఎవడు బాధ్యుడా? ఇప్పుడు వాని జీవితం ఏం కావాలి? వాని పరిస్థితి ఏంది? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? ఆర్థికంగా కూడా ఏమి లేని వాళ్ళు పాపము. కుక్కలు వెంట పడుతున్నటువంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు. ఏం చెప్తారు? చెప్పేది ఏంటంటే సార్, ఇది ఇప్పుడు తారకరామ్ నగర్ అనే ఏరియాలో అసలు పర్టికులర్గా పట్టించుకోవట్లేరు సార్. మా పిల్లలు ఏంటంటే చిన్న పిల్లలు ఆడుకునే వయసులో వాళ్ళని బంధించి పెట్టవలసి వస్తుంది మాకు. ఏంటంటే ఆడుకునే వయసులో బయటకు పంపించాలనంటే 2 సెకండ్లలో కుక్కలు దాడులు చేస్తున్నాయి. పందులు వెనుక కుక్కలు వెనుక కోతులు. వీటి వల్ల ఏంటంటే పిల్లలకు సెక్యూరిటీ లేకుండా పోతున్నది. మొన్న ప్రియాంశ అబ్బాయి వాళ్ళ మమ్మీ శ్రావణి, రాహుల్, ఆ బాబు 4 years బాబు ఆడుకుంటా ఉన్నారు. 5:30, 4 o'clockకి ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు. అందరం ఉండేటట్టుకి రాగానే అటాక్ చేసింది కుక్క. డైరెక్ట్ ఐ మీద అటాక్ చేసింది. గుడ్డు తీసి ఏకంగా మట్టిలో వేసేసింది సార్. అలాంటి సిచ్యువేషన్ మరి ఇంకెవరికి కాకూడదని నేను ఆశిస్తున్నాను సార్. ఏంటంటే డబ్బు ఉన్న పేరెంట్స్ వేరే తీరుగా ఉంటారు. ఇప్పుడు లేని పరిస్థితిలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ పదే జరుగుతూ ఉంటే ఎన్ని అని తట్టుకుంటారు సార్ పేరెంట్స్? ఆ పిల్లోడికి మాత్రం చాలా అన్యాయం జరిగింది. మరీ ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇంకేంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు మా పిల్లలు ఉన్నారు. ఆ అబ్బాయికి ఇలా జరిగినప్పటి నుంచి మేమందరం వణుకుతూ బతకవలసి వస్తుంది సార్. సెక్యూరిటీ అస్సలు లేకుండా పోయింది పిల్లలకి. ఇన్నిసార్లు మేము చెప్పాం, మున్సిపాలిటీలో కూడా చెప్పాం. ఏది
యాక్షన్ తీసుకోలేదు. అధికార యంత్రాంగం ఖచ్చితంగా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బులు మెక్కడంలో పెట్టాల్సినటువంటి దృష్టి పెడుతున్నటువంటి దృష్టి ఇక్కడ క్షేత్రస్థాయిలో కుక్కలను నియంత్రించే విషయంలో పెట్టాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఆ దిశగా పూనుకోకపోతే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి సీనియర్ సిటిజన్స్తో పాటు ఇక్కడ స్థానికులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీధి కుక్కలు రెచ్చిపోవడం ఇదే మొదటిసారి కాదు. తెలంగాణ వ్యాప్తంగా తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే యంత్రాంగాలు ఏం చేస్తున్నాయనే ఆగ్రహం అందరికీ రావచ్చు. ప్రతి సంవత్సరం కుక్కలను నియంత్రించేందుకు బడ్జెట్ కేటాయించుకోవడం, వాటిని డ్రా చేసుకోవడం, ఇన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేశామని పేపర్లలో రాసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వీధి కుక్కలు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తుంటే అధికారులు ఏమంటున్నారో వారి మాటల్లోనే మా కరెస్పాండెంట్ మరింత సమాచారం అందిస్తారు. ఈ కుక్కలకు సంబంధించి సంతాన ఉత్పత్తిని తగ్గించేందుకు మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నామని చెప్తున్నప్పుడు కూడా అవి లెక్కలకి పరిమితమవుతున్నాయి, రికార్డులకి పరిమితమవుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో సంతానోత్పత్తి ప్రక్రియని అడ్డుకునేటువంటి కార్యాచరణ ఏది కూడా ముందుకు సాగట్లేదని చెప్పేసి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఘటన జరిగినటువంటి ప్రియాన్స్కి సంబంధించినటువంటి ఘటన జరిగినటువంటి భువనగిరిలో ప్రస్తుతం మనం ఉన్నాం. కమిషనర్ లేకపోవడంతో అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ మనతో పాటున్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అంటే ఈ ఏబీసీ ప్రక్రియకు సంబంధించి ప్రతి సంవత్సరం బడ్జెట్ కేటాయిస్తున్నారు, నిధులు విడుదలవుతున్నాయి, కానీ కార్యాచరణలో మాత్రం ఎక్కడో లోపం జరుగుతుందని చెప్పేసి విమర్శలు ఏం చెప్తారు? కార్యాచరణలో మనకేమీ లోపాలు లేవు. మనం ప్రతి సంవత్సరం బడ్జెట్ కుక్కలు పట్టుకోవడానికి కానీ కోతులు పట్టుకోవడానికి కానీ మనం కేటాయిస్తున్నాం. ఇప్పటివరకు మనం అరౌండ్గా 1900 కుక్కలకి స్టెరిలైజేషన్ మరియు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. యానిమల్ హస్బెండరీ సొసైటీ అనే ఒక ఎన్జిఓతోని టైఅప్ అయ్యి మనం ఇక్కడ హన్మాపురం దగ్గర ఉన్నటువంటి ఏబీసీ సెంటర్లో ఈ స్టెరిలైజేషన్ అండ్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. మరియు ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ కౌన్సిల్ ఫామ్ అయిన తర్వాత కూడా మేజర్ సమస్య మన పట్టణంలో ఏదైతే ఉందో ఈ కోతులు మరియు కుక్కలది, దానికి అనుగుణంగా కౌన్సిల్ మెంబర్తోని డిస్కషన్ చేసి ఇప్పుడు కొత్త అజెండాలో మనం కుక్కల స్టెరిలైజేషన్ మరియు వ్యాక్సినేషన్కి 10 లక్షలు కేటాయించినాం. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఎంత బడ్జెట్ కేటాయించారు ఈ కుక్కల స్టెరిలైజేషన్ సంబంధించి? ఇప్పటి వరకు టోటల్గా మనం ఒక 30 లక్షల వరకు కేటాయించినాం వ్యాక్సినేషన్ మరియు స్టెరిలైజేషన్కి. కోతులు మాత్రం మనం ఒక 6 lakhs లాస్ట్ ఇయర్ కేటాయించుకొని కోతులు బట్టి మనం అడవుల్లో వదలడం జరిగింది. అంటే సంతానోత్పత్తిని నిలుపుదేసేటువంటి ప్రక్రియ ఏదో తూతు మంత్రంగా జరుగుతుందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా కూడా కుక్కలు గుంపులు కనిపిస్తున్నాయి. ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? లేదు, అట్లా ఏం లేదు. మనం కంపల్సరీగా కన్సర్న్డ్ జవాన్, కన్సర్న్డ్ ఎస్ఐ మరియు కన్సర్న్డ్ వార్డ్ మెంబర్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కుక్కలు పట్టించి స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ సహకరించారు. కుక్క కాట్లను నివారించాల్సినటువంటి బాధ్యత ఇటు అధికారుల మీద ఉంది, పాలకుల మీద కూడా ఉందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీలో కుక్కల సంరక్షణ, వాటి సంతానోత్పత్తిని నియంత్రించేందుకు జంతు సంరక్షణ కేంద్రాలు అట్టహాసంగా నిర్మించి ప్రారంభించింది ప్రభుత్వం. కానీ వాటి పనితీరు ఎలా ఉందో చెప్తే ముక్కును వేలేసుకుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు 1,00,000కు పైగా కుక్కలు ఉంటే కేవలం 2,661 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశామని అధికారులు అంటున్నారు. అసలు భువనగిరి సమీపంలో నిర్మించిన జంతు సంరక్షణ కేంద్రం ఎలా ఉందో మా కరెస్పాండెంట్ మరింత సమాచారం అందిస్తారు. పసివాడికి కంటి చూపు లేకుండా చేస్తే ఆ నిర్లక్ష్యం పసివాడికి నరక యాతన అనుభవించేలాగా చేసింది. ఆ నిర్లక్ష్యం పాలకులను ప్రశ్నిస్తుంది, అదే సమయంలో అధికారుల అలసత్వాన్ని నిలదీస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో జరిగినటువంటి అమానుష ఘటన తాలూకాకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ నిర్లక్ష్యం ఏంటనేది కూడా సాక్షి చూపించేటువంటి ప్రయత్నం చేయబోతుంది. కుక్కల దాడి కారణంగా 4 ఏళ్ళలో అభంశుభం తెలియనటువంటి ఒక బాలుడు ఇంటి ముందర ఆడుకుంటున్నటువంటి క్రమంలోనే వీధి కుక్కలు దాడి చేసినటువంటి క్రమంలో కనుగుడ్డును పీకి బయట పారేసినటువంటి ఆ క్రమంలోనే ప్రస్తుతం అయితే ఆ బాలుడికి కంటి చూపు కోల్పోవడంతో పాటు ఆసుపత్రిలో ఆ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఆ ఘటనకు సంబంధం ఏంటంటే వీధి కుక్కల సంఖ్యకు సంబంధించి వీధి కుక్కల సంఖ్య తగ్గించేందుకు, వీధి కుక్కలకు సంబంధించి వాటి బెడద తగ్గించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ గతంలో ఇచ్చింది. తాజాగా ఇచ్చినటువంటి క్రమంలోనే యానిమల్ కేర్ సెంటర్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలి, కుక్కల సంఖ్యని, కుక్కలకు సంబంధించినటువంటి బర్త్ రేట్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టేందుకు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో కూడా యానిమల్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలోనే లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి
యానిమల్ కేర్ సెంటర్లు ప్రస్తుతం ఉత్సవ విగ్రహాలుగా మారినటువంటి క్రమంలోనే ఎక్కడ చూసినా కూడా మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎక్కడ వీధిన కూడా దాదాపు కోడి పిల్లల సంఖ్య ఏ విధంగా ఉంటుందో ఆ సంఖ్య ఆ స్థాయిలో ఆ కుక్కల సంఖ్య పెరిగిపోయినటువంటి నేపథ్యంలోనే బయటికి అడుగు తీసి అడుగేయాలంటే భయపడిపోవాల్సినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇది 2023 అక్టోబర్ 7వ తారీఖున దీన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 43,15,000 రూపాయల పట్టణ ప్రగతి నిధుల నుంచి దీన్ని నిర్మాణం చేశారు. కానీ నిర్మాణం మంచిగా ఉంది, బిల్డింగ్ మంచిగా ఉంది, కానీ అక్కడ ఎనిమల్స్ ఉన్నాయంటే ఎనిమల్స్ లేవు, కేర్ ఉందా అంటే అసలే లేదు. ఎందుకంటే ఎనిమల్స్ లేనప్పుడు కేర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రస్తుతం చూసుకోవచ్చు ఆ భవనానికి తాళం వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు లేరు, నిర్మానుషంగా ఉంది. అందులో కుక్కలు లేవు. కుక్కలకు సంబంధించినటువంటి బర్త్ రేట్ని ఏబీసీ అంటారు దాన్ని. ఎక్కడికక్కడ కుక్కల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు 43 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి ఈ నిర్మాణం ప్రస్తుతం నిర్మానుషంగా మారడానికి కారణం, బాధ్యత ఎవరు వహిస్తారనేది కూడా ప్రస్తుతం అయితే అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లానే కాదు, నల్గొండ పరిధిలో చూసుకున్నట్టయితే మొత్తం 18 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే పలు చోట్ల యానిమల్ కేర్ సెంటర్ లేవు. ఉన్నటువంటి ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి యానిమల్ కేర్ సెంటర్లు పూర్తిగా చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేస్తే అధికారుల యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సి ఉంటున్నది. ఎందుకంటే 43 లక్షల రూపాయలు పెట్టి భువనగిరి పరిధిలో ఏర్పాటు చేసినటువంటి యానిమల్ కేర్ సెంటర్ ప్రస్తుతం అందులో ఆ కార్యకలాపాలు కొనసాగకపోవడంతో పాటు ఆ కుక్కలకి వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో విచ్చలవిడిగా ఒక్కొక్క కాన్పులో దాదాపు 10 నుంచి 15 పిల్లలు కూడా పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కూడా కోళ్ల గుంపు, గొర్రెల గుంపు లాగా కుక్కలు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలోనే చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల నుంచి ఎవరిని పడితే వాళ్ళని విచ్చలవిడిగా ఆ కుక్క కాటు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పేకాటకు సంబంధించినటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఎందుకంటే ఇందులోనే పేకాట ఆడుతున్నారు, ఇందులో జూదం ఆడుతున్నారు. ప్రస్తుతం కుక్కలు అంటే కుక్కలకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ ప్రక్రియ సంబంధించి నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ తాళం వేస్తుంది. అదే సమయంలో దానికి సెక్యూరిటీ కూడా లేకపోవడంతో ఆ డోర్లు ఇక్కడ తీసుకుంటున్నారు, ఇందులో పేకాట ఆడుతున్నారు. కుక్కలకి ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ కేటాయిస్తున్నారు. కుక్కలకు సంబంధించినటువంటి సంతానోత్పత్తిని తగ్గించేందుకు చర్యలు చేపట్టేందుకు డబ్బులు ఖర్చు చేస్తున్నామని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. రికార్డులు మాత్రం చూపిస్తున్నటువంటి నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ ప్రక్రియ సజావుగా సాగట్లేదు, ఎప్పుడో నిలిచిపోయింది. నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ కావచ్చు, మిగిలినటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా విచ్చలవిడిగా కుక్కల సంతానోత్పత్తి పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలకి బయటికి రావాలంటేనే భయపడిపోవాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ ప్రక్రియ ప్రజల భయాందోళన తొలగిపోవాలన్నా, కుక్క కాట్లు తగ్గాలన్నా అధికారులు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. స్టెరిలైజేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ప్రియాంశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆపగలుగుతాం అనేది కూడా అధికారులు గుర్తించాల్సినటువంటి అవసరం అవుతుంది. నేను శ్రీనివాస పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, భువనగిరి. ఎండలు మండిపోతూ ఉండడంతో వీధి కుక్కలు అసహనానికి గురై ప్రజలపై దాడులు చేస్తున్నాయి. సాధారణ రోజుల్లో కంటే కుక్కకాటు బాధితులు ఎక్కువగా వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కుక్కకాటు బాధితులు పెరుగుతున్నారు. కుక్క కరిచిన తర్వాత కొందరు నాటు మందులు వాడుతున్నారని, అలా వాడితే ర్యాబిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు కుక్కలు వెంటబడి కరుస్తాయి. హైదరాబాదులో రోజు వేల మందికి కరుస్తున్నాయి. 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాదులో ఇక్కడ కోరంటి హాస్పిటల్కి లేదా నారాయణగూడలో హాస్పిటల్ రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు క్యూ కడుతుంటారు. ఇప్పుడు చూడొచ్చు ఈ క్యూ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడే కాదు, ఈ హాస్పిటల్లో కుక్క కరిచినట్టు వాళ్ళు, పిల్లి కరిచినట్టు వాళ్ళు ఈ సమ్మర్లో ఎక్కువగా ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ వచ్చిన పేషెంట్లతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు మీ అబ్బాయికి కుక్క కరిచింది కదా, అంటే మీరు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలనుకున్నారా? మీ ఊళ్ళో ఎవరో పసరు కూడా పోస్తారంటున్నారు, ఏం చెప్పండి దాని గురించి. పోస్తారు సార్, పసరు పోస్తారా? ఏది కుక్క కరిచినట్టు వాళ్ళు పోస్తారా? పోస్తారు. మరి పసరు కరెక్టా, వ్యాక్సిన్ కరెక్ట్ అనుకుంటున్నా? సార్ ఇప్పుడు ఈడికి వస్తే 15 దిక్కులు ఎదుగుతుంది డాక్టర్ అప్పటి ఆటకి వస్తే ఈడికి వస్తే లైన్లు కడుతుంది ఊళ్ళో పోయి పసరు కొనిస్తారు. మరి పసరు కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే వ్యాక్సిన్ ఉంది, రేబీస్ వ్యాక్సిన్ చాలా మంచిగా పనిచేస్తుంది, ఇది కరెక్ట్ కదా? మరి దానికనే ఇక్కడ వచ్చినాం సార్. మీ పక్కనే ఉన్నారు, మీతోటే ఇప్పుడు అంటున్నారు మీ పక్కనే ఉండి ఏమన్నారు? మా ఊరికి వెళ్ళి పసరు పోయించుకుంటాను, పసరు కట్ట వేయించుకుంటాను అన్నారు. అది ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? ముఖ్యంగా మనకి ఏంటంటే అండి, ఇప్పుడు చాలామందిలో కొంత అవగాహన లోపం వల్ల చాలామంది ఇలా పసరు అని అవి అని వేరు నాటు వైద్యాలను ఫాలో అయ్యి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారండి. ఇది ఖచ్చితంగా తప్పు, చాలా మంచిది కాదండి. ఇంకా ఏంటంటే మనం అందరం కలిసి కూడా మనం ఇంకా జనాలలో మంచి అవేర్నెస్ తీసుకురావాలి.
కుక్క కరవగానే ఎలాంటి పసర్లు ఏమి పనికిరావండి. ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సింది, మనం చేయాల్సింది ఏంటంటే మనము కరవగానే ఇమ్మీడియట్గా ట్యాప్ కింద రన్నింగ్ వాటర్ కింద మనం ఆ వుండుని పెట్టి వెంటనే శుభ్రంగా కడిగినట్టయితే 70% వైరస్ దాని నుంచి పోతుందండి. తర్వాత మనము దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ డాక్టర్స్ అంటే ఆ వుండ్ని కేటగిరైజేషన్ చేస్తారండి. అంటే ఎలా ఉన్నది అనే దాన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే కుక్క కరిచిన దగ్గర గాయం దగ్గర కడిగేయాలి, నీటి దారాకు కడిగేయాలంటారు. కడిగేస్తే సరిపోతుందా? హాస్పిటల్కి మళ్ళీ వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలా? ఖచ్చితంగా సబ్బుతోని కంపల్సరీ కడగాలండి. మన దగ్గర ఎలాంటి సోప్ ఉన్నా దాన్ని ఉపయోగించి ఖచ్చితంగా ఆ గాయాన్ని కడగాలి. కడగగానే సరిపోదండి. ఖచ్చితంగా మనం ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. అక్కడ డాక్టర్ గారికి చూపించినట్టయితే అక్కడ వుండ్ని కేటగిరైజేషన్ చేయడం జరుగుతుంది. మేము అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని వచ్చింది. దాన్ని బట్టి మేము వ్యాక్సిన్తో పాటు రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇస్తామండి. దాన్ని బట్టి కేటగిరీని బట్టి మంచి వ్యాక్సిన్ ఉంది, ఎవరైనా కానీ హాస్పిటల్ని సంప్రదించిన, అంతేగాని పసరు వైద్యం అట్లాంటి జోలికి వెళ్ళకపోవడం బెటరు. కుక్కల విషయంలో కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మిగతా మున్సిపల్ అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ కంట్రోల్ విషయంలో ముఖ్యంగా నీళ్లు పెట్టాల్సిన విషయం చాలా మ్యాండేటరీ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.